తెలంగాణలో జూలై ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో బోనాలు జరుపుకుంటారు. పండగ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఎల్లమ్మ దేవతకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం మొదలవుతుంది. గ్రామాల్లో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. బోనాల విషయానికొస్తే సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో హిందువులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇక భాగ్యనగరంలో బోనాల పండుగ అంటే ఆ కళే వేరు. దీన్ని ఆషాఢం జాతర అని కూడా పిలుస్తారు. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కొత్త సర్కార్ కొలువైంది. ఈ నేపథ్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం తెలంగాణలో విస్తృతంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా డప్పు చప్పుళ్లతో బోనాలు ఎత్తుకొని మహిళలు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తుంటారు. 1819లో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు అమ్మవారు ఆగ్రహానికి గురయ్యారని భావించిన ప్రజలు ఆ అమ్మను శాంతింపచేసేందుకు ఈ జాతర చేయడం ప్రారంభించారు. ఈ పండుగ మొదట గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమై నెల రోజుల పాటు సికింద్రాబాద్, హైదరాబాద్ ఆలయాల్లో వరుసగా జరుగుతుంటాయి. భాగ్యనగరంలో ఈ ఉత్సవాల్లో భక్తులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. గోల్కొండలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయం మార్గంలోని మెట్లకు శుక్రవారం పూజలు నిర్వహించారు. నగరంలో ఆదివారం నుంచి బోనాల సందడి మొదలు కానుంది. మొదట గోల్కొండ కోటలోని అమ్మవారికి తొట్టెలు, తొలి బోనం సమర్పించి పలహారాల బండ్ల ఊరేగింపు, రంగం, బలిగంప ఊరేగింపు వంటి కార్యక్రమాలతో నగర వీధులు కోలాహలంగా మారనున్నాయి. గోల్కొండ కోటలో 4 వారాల పాటు సాగే ఈ బోనాల ఉత్సవంలో భాగంగా 14న సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు, 21న లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారికి బోనాల జాతర జరుగుతాయి. తిరిగి బోనాల జాతరకు గోల్కొండ కోటలో ముగిసేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వార్తలు. ఈ నెల 7 నుంచి జరిగే ఆషాఢ మాసం బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసేందుకు అన్ని విధాలుగా పకడ్బందీ ఏర్పాట్లను చేసినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బోనాలు జరిగే ప్రాంతంలో తాగునీటి పాయింట్లను ఏర్పాటు చేశామని, అవసరమైన డ్రమ్ములు, సింటెక్స్ ట్యాంకులు, పంపులు, పైప్ లైన్తో పాటు వంట చేసే ప్రాంతంలో స్టాండ్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాదు వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. చోటా బజార్, రామదాసు బందీఖానా, జీహెచ్ఎంసీ వార్డ్ కార్యాలయం, లంగర్ హౌస్ వద్ద తాగునీటి వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.